హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి పిండితో దోశలు చూపిస్తానండి. దీనికి ఇవ్వండి ఒక గరిటె రాగి పిండి, ఒక గరిటె సూజీ రవ్వ, ఒక గరిటె బియ్యం పిండి అండి, సాల్ట్ వేస్తున్నాను, ఇందులో వాటర్ పోసి కలుపుకోవాలండి. పలచగా కలుపుకోవాలండి పిండిని, ఇలా ఉండలు లేకుండా. పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అండి, ఇవి కూడా వేసేసుకుందాం. పిండి ఇలా ఉంటుందండి. మీకు చూపించకుండా ముందు కలిపేసానండి, తర్వాత మీకు కూడా చూపిద్దామని చెప్పి మళ్ళీ కలిపి చూపిస్తున్నాను. ఇదిగోండి పిండి ఇలా రెడీ అవుతుంది. దీంతో దోశ వేసుకోవాలి. దోశ వేసాక మళ్ళీ చూపిస్తాను. ఇది ముందు రోజు నానబెట్టుకోవడం అలా ఏం అక్కర్లేదండి, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. క్విక్గా హెల్దీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయని పెనంకి రాసుకుంటే దోశలు అతుక్కుపోకుండా ఉంటాయండి పెనానికి. ఇది రాగి పిండి అట్ట అనుకోండి, రాగి దోశ అనుకోండి, ఎలా అయినా పిలుచుకోండి, మీ ఇష్టం. కానీ ఇది ఒకేసారి ముద్దలా పోయొద్దండి, కదలదు పక్కకి. ఇలా వేసుకోవాలి. ఫస్ట్ అట్టు కదండి, కొంచెం మందంగానే వస్తుంది. రెండోసారి మందం అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఇలా అట్టు కొంచెం కాలిన తర్వాత ఇలా తిరగేసుకోవాలండి. ఇది చూడండి, పెనం కతుక్కుపోకుండా ఈజీగా లేచి వచ్చేస్తాయి. సిమ్లో కాల్చుకుంటే చక్కగా పచ్చి లేకుండా కాలిపోతుందండి, బాగుంటాయి హెల్దీగా. రెడీ అయిపోయిందండి దోశ. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇలా కాలిపోయింది. ఇలా చక్కగా హాట్ బాక్స్లో పెట్టేసుకొని ముందే వేసి పెట్టేసుకొని చక్కగా అందరికీ ఒకేసారి టిఫిన్ పెట్టేసుకోవచ్చండి. మళ్ళీ ఉల్లిపాయ రాసేసుకున్నాము. ఇంకో దోశ వేసుకుందాం. చిన్నపిల్లలకైతే ఇందులో హెల్దీగా చక్కగా బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము కూడా వేసేసి అది ఏమట్టో కూడా చెప్పకుండా పెట్టించండి, పిల్లలు చక్కగా తినేస్తారు. ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. ఈ రాగి పిండి అట్లు కూడా చూడండి, చక్కగా రవ్వ దోశలాగా ఇలా హోల్స్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇలా తిరగేసుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది.
వేడి వేడిగా రాగి దోశలు విత్ పల్లి చట్నీ రెడీ అండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రాగి దోశలోకి పల్లి చట్నీ అక్కర్లేదండి. మన ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని తినేయచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.